జ్యూసులు చేసుకునే పిల్ల కౌంటర్ వేస్తే నా ఇజ్జత్ ఏమైపోద్ది? ఈ రోజు కాస్త లేట్ అయినట్టుంది మేడం. ఏ టైంకి రాకపోతే బయటికి పంపించేస్తావా? సారీ మేడం. కాఫీ టీ ఏమన్నా కావాలా? వద్దు. పోనీ జ్యూస్ ఇమ్మంటారా? పోరా ఇక్కడి నుంచి. ఎందుకు మేడం అమాయకుడి మీద అలా విరుచుకు పడతారు? మీరెందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారో పాపం వంశీకి తెలియదు కదా. అందులోనూ జ్యూస్ కావాలా మేడం అని అడిగాడు చూడండి, అది మిమ్మల్ని ఎంత బాధ పెట్టుంటుందో ఐ కెన్ అండర్స్టాండ్. జ్యూస్ అడగడంలో తప్పేముంది సార్? జ్యూస్ అంటే నీ కొట్టి జ్యూసేనయ్యా, కానీ అవతల వాళ్ళకి జ్యూస్తో కొన్ని మెమరీస్ ఉంటాయి. జ్యూస్ తో మెమరీస్ ఏముంటాయి సార్? ఏముంటాయంటే ఏం చెప్పమంటావయ్యా? మనం ఆఫీస్కి వచ్చే దారిలో వై జంక్షన్ ఉందా? ఉంది సార్. అక్కడ రైట్ సైడ్ లో ప్లాట్ఫామ్ మీద సూరజ్ హెల్దీ ఫుడ్స్ అని ఒక స్టాల్ ఉంది, చూసావా? లేదు సార్. ఈ రోజు గనక నువ్వు చూసుంటే స్వీట్ మెమరీస్ అంటే ఏంటని తెలిసేది. ఒకసారి వెళ్ళి చూసిరమ్మంటారా సార్? మేనేజర్ సార్ చెప్పారని. అక్కడ స్టాల్ మీద ఉన్న సెలబ్రిటీ ఫేస్ చూశాడంటే మనోడికి క్లారిటీ వస్తుంది కదా. నాకు కాస్త రెస్ట్ కావాలి, దూరంగా వెళ్తారా? తప్పకుండా మేడం. వంశీ, ఏంటి సార్? మేడం మంచి వేడిగా ఉన్నారు, చల్లగా జ్యూస్ ఇమ్మంటారు సార్? ఆ జ్యూస్ గురించి మర్చిపోవయ్యా, ఆ జ్యూస్ వల్ల ఈ వేడంతా. మరి చల్లగా ఏమిమ్మంటారు సార్? జ్యూస్ కాకుండా లస్సీ, ఒక స్వీట్ లస్సీ తీసుకొచ్చి మేడం గారికి ఇవ్వు, తాగితే కూల్ అవ్వాలి. లేదంటే నీలాంటి వాళ్ళు బలవుతారు. హెడేక్ వచ్చేసింది, అర్జెంటుగా జ్యూస్ తాగాలి. నాని సార్ అర్థమైంది సార్, ఫ్రూట్ జ్యూస్ అంతే కదా? వంశీ గారు, మేడం చెప్పండి మేడం. ఏదో వచ్చింది చూడండి. మీకు మెయిల్ వచ్చింది మేడం. ఓపెన్ చేసి ఏముందో చెప్పండి. ఓకే మేడం. ఫుడ్ ఆర్డర్ ఉంది మేడం. ఫుడ్ ఆర్డర్ వచ్చిందా? మనం ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తుంది. రెస్టారెంట్ ని నష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకురావడానికి ఆర్డర్స్ అవసరం. ఒకసారి వాళ్ళ వివరాలేంటో చెప్పు, ఆర్డర్ ఓకే చేసేద్దాం. అలాగే మేడం. 350 మందికి క్యాటరింగ్ కావాలంట మేడం. చాలా పెద్ద ఆర్డర్. కానీ ప్లేట్ 60 రూపాయలకే కావాలంట. 60 రూపాయలకా? క్వాలిటీ ఎలా ఉన్నా పర్వాలేదు మేడం. 350 మందికి డైలీ లంచ్ ప్లేట్ 60 రూపాయలకే ఇవ్వాలని అడుగుతున్నారు మేడం. మన రెస్టారెంట్ కి జనం వచ్చేది క్వాలిటీ ఫుడ్ కోసం. డబ్బు కోసం నాణ్యమైన భోజనం ఇవ్వకపోతే కంపెనీ పరువు పోతుంది. మరేం చేయమంటారు మేడం? ఈ రేటుకైతే మనం సప్లై చేయలేమని చెప్పేయండి. కన్ఫర్మా మేడం? కన్ఫర్మ్ గానే చెప్తున్నాను. ఓకే మేడం, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని రిప్లై ఇస్తాను. పంపేశాను మేడం. క్వాలిటీ లేకుండా వ్యాపారం ఎలా చేస్తాం? ఒకరోజు లేట్ అయినా పర్లేదు, క్వాలిటీ కోరుకున్న వాళ్ళకే మనం సప్లై చేద్దాం. అలాగే మేడం. నమస్తే, నేను శివనారాయణనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి మీరు మాట్లాడేది? అది కాదండి, ఎవరో ఏదో పొరపాటు. అసలు మేము 60 రూపాయలకి ఎందుకు అడుగుతామండి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఏమైంది నాన్న? నాని చెప్పండి సార్. సీఈఓలిద్దరిని రమ్మను, కార్తిక్ ని మేనేజర్ని కూడా. అలాగే సార్. ఏమైంది నాన్న? ఒక్క నిమిషం దశరథ, ముందు తప్పెవరు చేశారో తెలియాలి. ఏమైంది సార్? పెద్దయ్య గారు పిలిచారంట. ఏమైంది తాత? ఏమైంది సార్? శాండల్వుడ్ మీడియా నుంచి మీ బ్రాంచ్ కి ఏమైనా ఆర్డర్ వచ్చిందా? రాలేదు తాత. మీ బ్రాంచ్ కి వచ్చింది పెద్దయ్య గారు. ఏం చేశారు? వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని రిప్లై ఇచ్చాం సార్. ఇడియట్, మీరు కంపెనీని బాగు చేయడానుకున్నారా, నాశనం చేయడానుకున్నారా? సార్ అది నర్మయ్, శాండల్వుడ్ మీడియా అంటే ఎంత పెద్ద కంపెనీరా? అలాంటి కంపెనీ నుంచి మనకు ఆర్డర్ వచ్చిందంటే మన రెస్టారెంట్ కి కష్టాల నుంచి బయటపడే అవకాశం వచ్చిన అలాంటి అవకాశాన్ని వదిలేస్తావా? చేతకాని దద్దమ్మా. సారీ సార్. దీపా మేడం గారు ఏం చెప్పారో నేను అదే చేశాను. ఏం మాట్లాడుతున్నావు వంశీ? ఇంత పెద్ద ఆఫర్ ని దీప ఎందుకు వద్దంటుంది? వంశీ చెప్పింది నిజమే, నేనే వద్దన్నాను. నువ్వెందుకు వద్దన్నావమ్మా? కంపెనీ పెద్దదే అయిండొచ్చు, కానీ వాళ్ళు ప్లేట్ మీల్స్ 60 రూపాయలకే కావాలంటున్నారు. నాణ్యత లేకపోయినా పర్వాలేదంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు దీపా? 60 రూపాయలకు అడగడం ఏంటి? అసలు అది ఎంత పెద్ద కంపెనీయో తెలుసా నీకు? వాళ్ళు పంపించిన మెయిల్లో అలాగే ఉంది సార్. ఎరా వంశీ, అలాగే ఉందా? లేదు సార్, దీపా మేడం అబద్ధం చెప్తున్నారు. దీప ఎందుకు అబద్ధం చెప్తుందిరా? నువ్వేంటి బావా మేనేజర్ని బెదిరిస్తున్నావు? దీనికి నీకు ఏంటి సంబంధం? దీప ఎందుకు అబద్ధం చెప్తుంది? ఆఫర్ రిజెక్ట్ చేయమని నేనే మేనేజర్ తో చెప్పానని దీపే చెప్తుంది కదా. టాపిక్ డైవర్ట్ చేయక జోస్నా.
వాళ్ళు మాట్లాడేది రేటు గురించి. అదే చైర్మన్ గారు అడుగుతున్నారు కదా. కార్తిక్ నువ్వు ఆగు. నువ్వు చెప్పు దీప. నువ్వేమో ఒకటి చెప్తున్నావు, అది అబద్ధమని మేనేజర్ చెప్తున్నాడు. నేనెవరిని నమ్మాలి? నిరూపించుకోవడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది పెద్దయ్య గారు. అయితే నిరూపించుకో. ఒక్క నిమిషం పెద్దయ్య గారు, ఆ కంపెనీ వాళ్ళు పంపించిన మెయిల్ మీరే చూడండి. రే కార్తిక్, దీంట్లో ఏముందో చదివి నీ భార్యకు చెప్పు. ప్లేట్ మీల్స్ 60 రూపాయలు కావాలని నీతో ఎవరు చెప్పారు? దానిలో అలాగే ఉంది కదా. వాళ్ళు అడిగింది 60కి కాదు 160కి, అంటే 160 రూపాయలు. 60 రూపాయల నువ్వెలా అనుకుంటావు? మేనేజర్ 60 రూపాయలకే అని చెప్పాడు బావా. ఊరుకోండి మేడం, నింద నా మీద వేస్తారేంటి? మీకు ఇంగ్లీష్ చదవటం రాదు అంటే నేను చదివాను. ప్లేట్ 160 రూపాయలు మేడం, ఆర్డర్ ఓకే చేద్దామా అంటే 160 అంటే కంపెనీ ఎప్పటికి పైకి రావాలి అన్నారు సార్. ప్లేట్ 200 అంటేనే ఆర్డర్ ఓకే చేయమని చెప్పారు. ఈ ఆర్డర్ రిజెక్ట్ చేయమని మేడం గారు చెప్పారు, చేశాను సార్. ఇదంతా నువ్వు నాతో చెప్పావా? మీతోనే చెప్పాను మేడం, అది కూడా తెలుగులోనే చెప్పాను. మీకు 160కి 60కి తేడా తెలియదని నాకేం తెలుసు? ఏం కూసవ్రా దీపా, నిన్ను. దీపా, దీపా, ఇదేం బజార్ కాదు నీకు నచ్చినట్టు చేయడానికి. నువ్వు దీన్ని బజార్ చేయాలని చూడకు. మీరంతా కాస్త అవుతారా? మీరు కొట్టుకోవడం బానే ఉంది. ఇక్కడ నష్టం ఎవరికి జరుగుతుంది? జోస్నా రెస్టారెంట్ కి. అంటే నాకు మీ చేతకాని తరంతో నిర్లక్ష్యంతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఎవరి పరువు పోతుంది? జోస్నా రెస్టారెంట్ ది అంటే నాది. శాండల్వుడ్ మీడియా ప్రొపరేటర్ ఫోన్ చేసి మీ మీద గౌరవంతో ఆ ఆర్డర్ మీ రెస్టారెంట్ కి ఇస్తే రిజెక్ట్ చేస్తారా? లైఫ్ లో మీకు ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి ఫోన్ పెట్టేశారు. ఇప్పుడు చెప్పండి, తలదించుకున్నది ఎవరు? మీరా నేనా? తాత, దీపక్ ఇంగ్లీష్ చదవటం రాక. ఆప్రా, భార్యను వెనకేసుకొచ్చావు గాని ఒక పక్క మేనేజర్ చెప్తూనే ఉన్నాడు కదా నీ భార్య ఆర్డర్ వద్దని చెప్పిందని. నాణ్యత లేకుండా అడుగుతున్నారని వద్దన్నాను పెద్దయ్య గారు. నీకు అలాంటి అనుమానం వస్తే వీళ్ళెందుకు ఇలా అడుగుతున్నారని నీ పక్కనున్న జోస్నాని అడగాలి. కుదరకపోతే కార్తిక్ని అడగాలి. అది కుదరకపోతే దశరథని అడగాలి. దశరథ అందుబాటులో లేకపోతే నా వరకు రావాలి. అంతేగాని నువ్వేదో ఆలోచనలో ఉండి ఆఫర్ రాగానే వెంటనే వద్దని ఎలా చెప్తావు? వేరే వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి కదా. వేరొక్కరి ఒపీనియన్ తీసుకోవడం నీకేమైనా నామోషియా? సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే నీ గౌరవం ఏమైనా తగ్గిపోతుందా? నష్టం జరిగిన తర్వాత వీడు కారణం వాడు కారణం అని చెప్పి వేలెత్తి చూపించడం చాలా తేలిక. కానీ మిమ్మల్ని పెట్టింది నష్టాలు తీసుకొస్తారని కాదు, నష్టాల నుంచి బయటికి తీసుకొస్తారని. చూస్తుంటే కంపెనీని దివాలా తీయించేలాగున్నా. 350 మందికి క్యాటరింగ్ కావాలంట మేడం. వీడు చూసిన మనిషా, నమ్మించి వెన్నుపోటు పొడిసావు కదరా. చూడు దీపా, నీ పనులకు సంబంధించి నువ్వే పూర్తి బాధ్యత తీసుకోవాలి. నీతో మేనేజర్ గాని కార్తిక్ గాని బయట వాళ్ళకి గాని ఏ సంబంధం ఉండదు. ఏదైనా తప్పు జరిగితే నేను మిమ్మల్ని అడుగుతాను. ఇంకా ఏంటి తాత అడిగేది? ఇంత పెద్ద ఆఫర్ పోగొట్టిన దీప లాంటి వాళ్ళకి సీఈఓ పోస్ట్ లో ఉండే అర్హతే లేదు. జ్యోత్స్నా, జోస్న చెప్పింది నిజమే. నేను తన అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. ఈ క్షణమే దీపాన్ని పోటీలో నుంచి తొలగించి ఆఫీసులో నుంచి బయటకు పంపించాడు. సార్, ఇది కేవలం తనకి ఇంగ్లీష్ రాకపోవటం వల్లే జరిగిన తప్పు. ఇది లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు మిస్టర్, బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లం. నా నిర్ణయాలు నా ఇష్టం. నేనిప్పుడు సీఈఓని కదా అనుకుంటుందేమో. పెద్దయ్య గారు, వ్యక్తిగత జీవితం వేరు, వృత్తిగత జీవితం వేరు. యాజ్ ఎ చైర్మన్ గా నీ తప్పు నేను సమర్థించలేను. పెద్దయ్య గారు, ఒక్క అవకాశం ఇవ్వండి. మరో నష్టం తీసుకురావడానికా? ఒకసారి మోసపోవడం మంచితనం, రెండోసారి మోసపోవడం చేతగానితనం. మీరు అర్థం చేసుకోవాలి. సరే, నీ మంచితనాన్ని నీ చేతకానితనం కానివ్వు. ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి. మరో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ పెద్దయ్య గారు. ఇక మీరు వెళ్ళొచ్చు. దీప తప్పు చేయదు నాన్న. నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరో ఒకరికి చెప్పాలి కదా దశరథ. అభిమానం వేరు, వ్యాపారం వేరు. వ్యాపారంలో అభిమానం ఉండొచ్చు, గాని అభిమానంతో వ్యాపారం చేయకూడదు. తప్పు ఎవరు చేసినా సరే శిక్షించాలి. నువ్వు పాటిస్తే మంచిది. నువ్వెందుకు బాధపడతావు? జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. మేనేజర్తో జ్యోత్స్న ఆడించిన నాటకం ఇది. అవునరా, ఇదంతా జ్యోత్స్న ఆడించిన నాటకమని జ్యోత్స్న వంశీ వైపు చూసి సైగ చేసినప్పుడే నాకు అర్థమైంది. అంటే సైగ చేయటం నువ్వు చూసావన్నమాట. అస్తమానం మేనేజర్ మీద జోష్న కోప్పడుతుంటే మేనేజర్ వంశీ జోష్నకి ఇష్టం లేదనుకున్నాను. అంతేగాని ఇదంతా జోష్న ప్లాన్లో భాగమని అర్థం చేసుకోలేకపోయాను. ఇవన్నీ కార్పొరేట్ పాలిటిక్స్ దీపా. నువ్వు అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. అమాయకంగా ఉంటే ఇలాగే దోషం చేస్తారు.
నీ ప్రాబ్లం నాకు అర్థమైందమ్మా. నీకు నేను గాని కార్తిక్ గాని సహాయం చేయలేం. అలాగని ఇక్కడ ఇంకెవర్నీ నమ్మలేం. ఇప్పుడు నీకొక మనిషి అవసరం. సహాయంగా ఎవరు ఉండకూడదని జోస్న కండిషన్ పెట్టింది కదా. మనలో ఎవరి సాయం తీసుకోవద్దు అంది గాని తన కోసం తన కింద పనిచేసే వాళ్ళని పెట్టుకోవద్దు అని చెప్పలేదు కదా. చూడమ్మా దీప, పై స్థాయిలో ఉన్న వ్యక్తులెవరూ వాళ్ల పని వాళ్లే చేసుకోరు. వాళ్ల పనులు చేయడానికి ఎవరో ఒకరిని నియమించుకుంటారు. నువ్వు అలాగే నియమించుకో. నీకు పని చెయ్యడం కాదు, చేయించడం కూడా తెలియాలి. మాట్లాడడం కాదు, తెలివిగా మాట్లాడడం తెలియాలి. ప్రతిసారి నేను పక్కన ఉండొచ్చు లేకపోవచ్చు. నీకు ధైర్యం చెప్పి నీకు సహాయంగా ఉండే మనిషి అవసరం దీపా. అవునమ్మా, ఎవరిని పెట్టుకుంటావో నీ ఇష్టం, కాని ఒక నమ్మకమైన మనిషిని పెట్టుకో. అవును దీపా, ఇది ముత్యాలమ్మ గూడెం కాదు, హైదరాబాద్. ఇక్కడ మనుషులకి తగ్గట్టే ఉండాలి, ఆలోచించాలి. ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, మాట్లాడే విధానాన్ని మార్చుకో, భయాన్ని వదిలే. నీకంటే ఎవరో తెలివైన వాళ్ళు అన్న ఆలోచన నుంచి బయటికి రా. గెలవడానికున్న దారులు వెతుకు. నమ్మకమైన మనిషిని నీ పక్కన పెట్టుకో. మనల్ని ఓడించాలనుకున్న వాళ్ళకి మన గెలిపే ఒక సమాధానం. ఆలోచించు, ఏం చేయాలో నీకే అర్థమవుతుంది. శభాష్! ఈ పారిజాతం మనవరాలి దెబ్బకి శివన్నారాయణ గారి మనవరాలికి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. తాత తిట్టేటప్పుడు, మేనేజర్ అబద్ధం చెప్పేటప్పుడు దీప మొహం చూడాలి. నువ్వైతే ఆపకుండా గంట సేపు నవ్వుకునేదానివి. ఆ కార్తీక్ గాడు ఏమనలేదా? బావ అవస్థ పగోడికి కూడా రాకూడదు. ఇద్దరి మరదల మధ్య జరుగుతున్న పోటీలో ఆటలో అరటి పండులా మిగిలిపోయాడు. కార్తీక్ గాడిని తక్కువంచిన వేకు. అమ్మో, వాడి మౌనం కూడా ప్రమాదమే. చదువులేని పెళ్లాంతో ఏం సాధిస్తాడు? ఇది కుస్తీల పోటీ అయితే దీపకున్న బలానికి నన్ను ఎత్తిపడేసేది. కాని ఇది కార్పొరేట్ ప్రపంచం. ఇక్కడ పోటీ పడాల్సింది బలంతో కాదు, బుద్ధితో. ఈ ఆటలో మీ బావ నీకంటే ముదిరే. అందుకే కదా బావ కాళ్ళు చేతులు కట్టేసి నా పక్కన కూర్చోపెట్టుకుంది. నోరైతే కట్టేలేదుగా. నువ్వింట్లోనే ఉన్నావేంట్రా? నువ్వు వెళ్ళిపోయావనుకున్నాను. ఉంటే మాట మార్చేదానివా? నేనేమన్నాన్రా మాట మార్చడానికి? జోస్న అంటుంది కదా, బావ కాళ్ళు చేతులు కట్టేశాను అని. పెద్ద మేడం అంత మాట అన్నారంటే ఆ మాట అంటానికి నువ్వు ఏదోటి అనే ఉంటావుగా. అమ్మయ్యా, వీడేం వెళ్ళలేదులే, బతికిపోయాం. చెప్పారు. ఏం చెప్పాలరా? అవును, మీ ఆవిడ ఆఫీసులో ఏదో చేసిందంట కదా. అయినా చదువులేని వాళ్లకి ఇలాంటి ఇంగ్లీష్ ఉద్యోగాలు అవసరమా? ఓ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఏదైనా సాధించాలంటే నీకు కావాల్సిన అర్హత ఆశపట్టమే అన్నాడు. ఆశకి హద్దుండాలి బావా. హద్దులు చెరిపేసే టైం వచ్చింది మరదలా. ఓడిపోయే గుర్రం మీద ఎంత పందెం కాసినా వృధాని. కాలం తలుచుకుంటే ఓడిపోయే గుర్రమే విజేతగా నిలబడుతుంది. ఈరోజు పోగొట్టుకున్న పరువు చాలదా? ఓడించోటే వెతుక్కోవటం మాకు అలవాట్లే. ఇంతకీ దీపెక్కడా? వెతుక్కునే పనిలో ఉందా? సరిగ్గా చెప్పావు, వెతుక్కునే పనిలోనే ఉంది. తను వెతికేది దొరికిన తర్వాత తను ఆపడం కష్టం. ఎందుకంటే నా భార్య ఫైటర్ కదా, ఓటమి నొప్పుకోదు. బావ మాటల్లో ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది. దీప ఇక్కడ లేదు అంటే ఎక్కడికో పంపించాడు. ముందు దీప ఎక్కడికెళ్ళిందో తెలుసుకోవాలి. మేడం గారు, ఎక్కడికంత హడావుడికి వెళ్ళిపోతున్నారు? రే, దాన్నెందుకురా ఇంకా ఏడిపిస్తావు? వదిలే. బానే సపోర్ట్ చేస్తున్నావు. చెయ్యకపోతే అనుమానిస్తుందిరా. ఇంతకీ నా మనవరాల దీపెక్కడ్రా? యుద్ధానికి సిద్ధం అవడానికి ఆయుధాలు తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఎవరిమీద? చిన్న మరదల మీద. అంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు. ఇంతకీ వీడు చెప్పిన ఆయుధం ఏంటో? నాతో ఏం మాట్లాడాలో చెప్పండి. ఇది సాయం అనుకుంటావో, నీకు దొరికిన అవకాశం అనుకుంటావో నీ ఇష్టం. నేనిప్పుడు జోస్న రెస్టారెంట్కి టెంపరరీ సీఈఓగా వర్క్ చేస్తున్నాను. మైత్రివనం దగ్గరున్న జోస్న రెస్టారెంట్ బ్రాంచ్ని డెవలప్ చేసే బాధ్యత నాదే. నేను 5వ తరగతి వరకే చదువుకున్నాను. మిగతా విషయాలు ఓకే, కానీ ఈ ఫైళ్లు, ల్యాప్టాప్లు, మెయిల్స్ చదవడం ఇవన్నీ నా వల్ల కావడం లేదు. కార్తిక్ గారు ఉన్నారు కదండి. మా బావ నాకు హెల్ప్ చేయకూడదు, అదొక కండిషన్. ఎవరు పెట్టారు? జోష్నే.
జ్యోత్స్న ఎందుకు పెట్టింది? సీఈఓ స్థానానికి మేమిద్దరం పోటీ పడుతున్నాం. అయితే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు కదండి. అందరూ జోష్న మనుషులే, ఎవరిని నమ్మలేం. అర్థమైంది. నాకు సాయంగా మీరుంటారా అని అడగడానికి వచ్చాను. సాయం అంటే? మీరు నాతో పాటు ఆఫీస్కి రావాలి. సారీ అండి, నేను రాలేను. ఎందుకు? నేను ఒకరి కింద పనిచేయలేను. అయ్యో, కింద పనిచేయద్దు, నాతో కలిసి పనిచేయండి. కార్పొరేట్ ఆఫీస్లో జాబులు నా వల్ల కాదు. నేనిలా ఇండిపెండెంట్ గా బతకాలనుకుంటున్నాను. అందుకే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నాను. మీరు సాయం చేస్తారని నమ్మకంతో వచ్చాను. నేను ఆఫీస్కి రాకుండా ఏ సాయం చేయమన్నా చేస్తానండి. మీరు నాతో పాటు ఆఫీస్లో ఉంటేనే వర్క్ చేయగలం. సారీ దీప గారు, నేను ఒకరి కింద పనిచేయలేను, ఒకరి దగ్గర కూడా పనిచేయలేను. నా మైండ్ సెట్కి ఇవన్నీ పడవు. మీరింక వెళ్ళొచ్చు. బాగా ఆలోచించండి. మీరెప్పుడు నాతోనే ఉండాలి, కలిసి పనిచేయాలని చెప్పను. ఇది 2 వారాల పోటీ. నాకు మీలాంటి మంచి మనుషుల సహాయం కావాలి. మీకు నచ్చకపోతే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను. దీపా గారు, నాకంతా అర్థమవుతుంది. కార్పొరేట్ జాబ్ అనేది ఒక్కసారి ఎంట్రీ ఇస్తే మనం వదిలేద్దామనుకున్నా అది మనల్ని వదలదు. నేను ఒక లక్ష్యంతో బ్రతుకుతున్నవాణ్ణి. నేను గెలుస్తానో ఓడిపోతానో నాకు తెలీదు, కానీ నాకు నచ్చిన పనిని మాత్రమే చేస్తాను. ఇది కూడా మీకు నచ్చినట్టుగానే చేయండి. సారీ మేడం, నేను మీరు కోరుకున్న విధంగా హెల్ప్ చేయలేను. నాకు అనుమానం వచ్చి నిన్ను ఫాలో చేస్తున్నానే. నువ్వు సూరజ్ని కలిసావంటే ఎందుకు? నేనేమని అర్థం చేసుకోవాలి? మీరంతా కలిసిపోతున్నారా, లేదా సూరజ్తో కలిసి నాకేమైనా స్కెచ్ వేశారా? నేను ఒప్పుకుంటానని నన్ను నమ్మొచ్చినట్టున్నారా? నన్ను క్షమించండి. పర్వాలేదండి, మీ నిర్ణయం మీరు చెప్పారు. వస్తాను. ఓసై దీపా, సూరజ్ గారిని కలిసి చాలా పెద్ద తప్పు చేశావు. ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ నా ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాను. మళ్ళీ నా జోలికి రాకండి. వీడు నన్ను ఘోరంగా అవమానించాడు. దానికి నేను తీవ్రంగా స్పందించాలి. రే సూరజ్, ఈరోజు ఈ జ్యోత్స్న ఇచ్చే రివర్స్ కౌంటర్ నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది.